నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు. ఈరోజు నేను బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ ఫ్రై చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. జ్యూస్ తాగలేని వాళ్ళు ఇలా చేసుకుని తినండి, బాగుంటుంది. మూకుడు పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేయాలండి. తర్వాత కరివేపాకు వేయాలి. తర్వాత ఒక పావు స్పూన్ చాయ్ మినపప్పు, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలండి. పెద్దదైతే ఒక ఉల్లిపాయ సరిపోద్ది, చిన్న అయితే 2. తర్వాత పావు స్పూను ఉప్పు వేయాలండి. మనకి ఉప్పు వేస్తే తొందరగా ఉల్లిపాయ మగ్గుతుందండి, ఏ కూరకైనా సరే. తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేయాలండి. ఈ 2 వేసి బాగా కలపాలండి, బాగా మగ్గాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత మగ్గిపోయాక బీట్రూట్ తురిమేసేయాలండి. ఈ 2 బీట్రూట్లు అండి, ఇవి పెద్దవి. బాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక పావు స్పూన్ అల్లం పేస్ట్ వేయాలి. అది కూడా కాసేపు వేగాక 1.5 స్పూన్ కారం వేయాలండి. అది కూడా మగ్గిపోయాక ఈ కొబ్బరి తురుము చిన్న ముక్క అండి, అరముక్క, చెక్కలు అరముక్క అండి, అది కూడా తురుము తీసేసి వేసేయాలండి. బాగా కలపాలండి. అంతే అండి, అయిపోయిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.